నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఒకే ఒక్క వార్త తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే మార్పులు చేర్పులు జరగబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఒకరి పదవి ఊడి మరొకరికి లక్కీ ఛాన్స్ దక్కబోతున్నట్లు బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో కిషన్ రెడ్డి చేసిన ఓ కామెంట్ వైరల్గా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డీకే అరుణను ఉద్దేశించి చేసిన ఆ సంచలన వ్యాఖ్యల వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? కిషన్ రెడ్డి నోరు జారారా, లేక అధిష్టానం ఇవ్వబోయే పెద్ద పదవికి ముందే హింట్ ఇచ్చారా? ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు మన వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, లోపల జరుగుతున్న అసలు కథ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక అసలు విషయంలోకి వెళితే, తాజాగా తెలంగాణలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అదే వేదికపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఉన్నారు. అయితే సభను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో డీకే అరుణను ఉద్దేశించి ఆయన కేంద్ర మంత్రి డీకే అరుణ అంటూ సంబోధించారు. ఒక్కసారిగా కిషన్ రెడ్డి నోట ఆ మాట వచ్చేసరికి వేదికపై ఉన్న వారితో పాటు కిందున్న నాయకులు, కార్యకర్తలు అంతా షాక్కి గురయ్యారు. సాధారణంగా కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేత, అది కూడా కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి, ఇలాంటి ప్రోటోకాల్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఆయన డీకే అరుణను కేంద్ర మంత్రి అని పిలవడం వెనక ఏదో పెద్ద వ్యూహమే ఉందనే చర్చ మొదలైంది. కొందరేమో కిషన్ రెడ్డి ఫ్లోలో నోరు జారారని కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం లేదు లేదు, ఢిల్లీలో డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి ఖాయమైందని, దానికి కిషన్ రెడ్డి ముందే ఒక చిన్న హింట్ ఇచ్చారంటూ గుసగుసలు పెడుతున్నారు. నిజానికి ఈ కామెంట్స్ ఇంతలా వైరల్ అవ్వడానికి, బీజేపీలో కలకలం రేపడానికి ఒక బలమైన కారణం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. రాబోయే ఎన్నికలు, రాష్ట్రాల వారీగా రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుంటూ మోదీ తన టీంను పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పలువురు ప్రస్తుత కేంద్ర మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా పనిచేయని లేదా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైన కొందరి మంత్రుల పదవులు ఊడటం ఖాయమని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ లిస్టులో తెలంగాణకు సంబంధించిన ఒకరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంది. అయితే రాష్ట్రంలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలన్నా, రాబోయే రోజుల్లో బలమైన సామాజిక వర్గాలను ఆకట్టుకోవాలన్నా మంత్రివర్గంలో మార్పులు తప్పవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ నుంచి ఇప్పుడున్న ఒకరిని పదవి నుంచి తొలగించి వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వబోతున్నారట. ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం. తెలంగాణ బీజేపీలోని ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, తమకు అవకాశం కల్పించాలని అర్జీలు పెట్టుకోవడం లాంటివి తెర వెనక శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణం ఉన్న సమయంలోనే కిషన్ రెడ్డి నేరుగా డీకే అరుణను కేంద్ర మంత్రి అని పిలవడంతో ఇక ఆ లక్కీ ఛాన్స్ డీకే అరుణకే దక్కిందంటూ కొందరు నేతలు క్లారిటీకి వచ్చేస్తున్నారు. మరి డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే పార్టీకి వచ్చే లాభం ఏంటి? అధిష్టానం ఎందుకు ఆమె వైపు మొగ్గు చూపుతోంది అనే కోణంలో చూస్తే, డీకే అరుణకు తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరుంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి ఆమె పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఢిల్లీ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించడంతో పాటు దక్షిణ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలన్నా డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం సరైన వ్యూహమని మోదీ, షా భావిస్తున్నట్లు టాక్. అందుకే కిషన్ రెడ్డి కామెంట్స్ అంత తేలిగ్గా తీసిపారేయలేమని, ఆమెకు ప్రమోషన్ దాదాపు ఖాయమైందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఒకవేళ అరుణకు ఛాన్స్ ఇస్తే పదవి కోల్పోయే ఆ సీనియర్ నేత పరిస్థితి ఏంటి? ఆయన అనుచరులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా చూడాలి.